నమస్తే, వెల్కమ్ టు బిఎన్ఎస్ మీడియా. నేను వెన్నెల. మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ లీడర్స్ భారీ ప్రొటెస్ట్ చేపట్టారు. మినిస్టర్ పొంగులేటికి అగెనిస్ట్ గా హైదరాబాద్ గన్ పార్క్ వద్ద మాసివ్ ప్రొటెస్ట్ కండక్ట్ చేశారు. మినిస్టర్ పొంగులేటి ఇమీడియట్ గా రిజైన్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇల్లీగల్ మైనింగ్ కు పాల్పడిన ఇతర కంపెనీస్ పై లీగల్ యాక్షన్ తీసుకున్న రేవంత్ గవర్నమెంట్ రాఘవ కన్స్ట్రక్షన్స్ పై ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదని బీఆర్ఎస్ లీడర్స్ ఫైర్ అయ్యారు. పొంగులేటిని క్యాబినెట్ నుంచి వెంటనే డిస్మిస్ చేయాలని, లేదంటే గవర్నర్ కి కంప్లైంట్ చేస్తామని వార్న్ చేశారు. మినిస్టర్ కరప్షన్ పై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ఇన్వెస్టిగేషన్ జరిపించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ బిహేవియర్ పై లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర యాంకర్ వ్యక్తం చేశారు. మినిస్టర్ పొంగులేటిని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ చేపట్టిన ప్రొటెస్ట్ కాస్త టెన్స్ గా మారడంతో చైర్మన్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను సభ నుంచి 1 డే సస్పెండ్ చేశారు. అప్పర్ హౌస్ లో మెంబర్స్ రెస్పెక్ట్ఫుల్ గా నడుచుకోవాలని చైర్మన్ సజెస్ట్ చేసినప్పటికీ మెంబర్స్ హౌస్ రూల్స్ ను వైలేట్ చేశారన్న రీజన్స్ తో వారిని సస్పెండ్ చేశారు. ఇక మరోవైపు బీఆర్ఎస్ మెంబర్స్ తీరుపై మినిస్టర్ శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మండిపడ్డారు. సభను బ్లాక్ చేయాలనే ఇంటెన్షన్ తోనే బీఆర్ఎస్ సభకు వచ్చిందని, చైర్మన్ పదే పదే అప్పీల్ చేస్తున్నా వినకుండా అపోజిషన్ కావాలనే కయోస్ క్రియేట్ చేసిందని వారు క్రిటిసైజ్ చేశారు. ల్యాండ్ గ్రాబింగ్ చార్జెస్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు ఆయన సన్స్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన అలిగేషన్స్ చేశారు. రంగారెడ్డి డిస్టిక్ వట్టినాగులపల్లిలో 1400 crores వాల్యూ చేసే ల్యాండ్ పై పొంగులేటి కన్నుపడిందని ఆయన ఆరోపించారు. ఆ ల్యాండ్ ఓనర్స్ ఇంటికి వెళ్లి మినిస్టర్ మరియు ఆయన సన్ హర్ష స్వయంగా థ్రెటనింగ్ చేశారని కేటీఆర్ పేర్కొన్నారు. వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడు ల్యాండ్ గ్రాబింగ్ కి అటెంప్ట్ చేశారని ఆరోపించారు. 60 ఏళ్ల నుంచి సతీష్ షా అనే వ్యక్తి పేరు మీద ఉన్న ల్యాండ్ ని తమ ఓన్ చేసుకోవడానికి మినిస్టర్ డైరెక్ట్ గా బెదిరింపులకు పాల్పడ్డారని కేటీఆర్ అలిగేషన్స్ చేశారు. అంతేకాదు, కొందరు గూన్స్ తో కూడా ల్యాండ్ ఓనర్స్ ని భయపెట్టే ప్రయత్నం చేశారన్నారు. పొంగులేటి ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ పై గవర్నర్ కి కంప్లైంట్ చేస్తామని, త్వరలోనే మరిన్ని స్కామ్స్ బయటపెడతామని కేటీఆర్ వార్న్ చేశారు. పేరెంట్స్ ప్రొటెక్షన్ బిల్కు తెలంగాణ అసెంబ్లీ అప్రూవల్ ఇచ్చింది. దీంతో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపినట్లయింది. పేరెంట్స్ ని పట్టించుకుని ఎంప్లాయీ శాలరీ నుంచి 10,000 వరకు నేరుగా పేరెంట్స్ బ్యాంక్ అకౌంట్స్ లో క్రెడిట్ అయ్యేలా ఈ బిల్లును తీసుకొచ్చారు. ఈ లా పరిధిలోకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ తో పాటు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా చేరుస్తూ ఆమోద ముద్ర వేశారు. పేరెంట్స్ కోసం సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఈ చట్టం తీసుకొచ్చామని, వారి రైట్స్ కాపాడాలనే ఇంటెన్షన్ తోనే ఈ బిల్లును పాస్ చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సొసైటీ తలదించుకునేలా కొందరు పిల్లలు బిహేవ్ చేస్తున్నారని ఆయన కన్సర్న్ వ్యక్తం చేశారు. పిల్లలు డివోషన్ తో కాకపోయినా ఫియర్ తోనైనా పేరెంట్స్ ను చూసుకోవాలన్నదే తమ ఎఫోర్ట్ అని పేర్కొన్నారు. సైబరాబాద్ పరిధిలో క్లీన్లీనెస్ ను ఇంప్రూవ్ చేయడానికి 99 డే యాక్షన్ ప్లాన్ అయిన సైబరాబాద్ క్లీన్ స్వీప్ డ్రైవ్ ప్రోగ్రామ్ ను కండక్ట్ చేస్తున్నామని సీఎంసీ కమిషనర్ శ్రీజన తెలిపారు. ఎక్కడ ఇష్యూ ఉన్నా అఫీషియల్స్ అక్కడికి వెళ్లి ఇమీడియట్ రిజల్యూషన్ దిశగా యాక్షన్స్ తీసుకుంటారని ఆమె క్లారిఫై చేశారు. పటాన్ చెరువు నుంచి మణికొండ వరకు 22 కిలోమీటర్స్ రేంజ్ ని తీసుకుని దాన్ని 44 జోన్స్ గా డివైడ్ చేశామని తెలిపారు. ప్రతి 500 మీటర్స్ కు ఒక టీమ్ ను అపాయింట్ చేసి ఏరియా వైజ్ ప్రాబ్లమ్ ను ఐడెంటిఫై చేసి సాల్వ్ చేసేలా ప్లానింగ్ చేసినట్లుగా వెల్లడించారు. మొత్తం 128 ఆఫీసర్స్ పర్యవేక్షణలో 750 వర్కర్స్ వర్క్ చేస్తున్నారన్నారు. ఇయర్స్ గా పెండింగ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ను ఈ ప్రోగ్రామ్ ద్వారా రిజాల్వ్ చేయడమే తమ టార్గెట్ అని శ్రీజన పేర్కొన్నారు. టిట్కో హౌస్ వార్మింగ్ తో ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఫెస్టివ్ అట్మాస్ఫియర్ నెలకొంది. దాదాపు 2.5 lakh పూర్ పీపుల్ సొంత ఎన్నికలను చంద్రబాబు గవర్నమెంట్ నెరవేర్చింది. అలయన్స్ గవర్నమెంట్ సెకండ్ ఫేజ్ లో భాగంగా దాదాపు 1 lakh కి పైగా టిట్కో హౌసెస్ ను బెనిఫిషియర్స్ కి అందజేసింది. ఇక ఈ సందర్భంగా తిరుపతి డిస్టిక్ నాయుడుపేట మండల్ పూదూరులో కన్స్ట్రక్ట్ చేసిన టిట్కో ఇళ్ల హౌస్ వార్మింగ్ ప్రోగ్రామ్ ను సీఎం చంద్రబాబు స్టార్ట్ చేసి లబ్ధిదారులకు హ్యాండ్ ఓవర్ చేశారు. టిట్కో హౌసింగ్ కాంప్లెక్సెస్ లో లక్షలాది మంది బెనిఫిషియరీస్ అడుగుపెట్టడంతో వారి ఓన్ హౌస్ డ్రీమ్ సాకారమైంది. తమ కల నెరవేరడంతో లబ్ధిదారులు హ్యాపీనెస్ వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా మావోయిజం నిర్మూలనే టార్గెట్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఉక్కుపాదం మోపుతున్న వేళ మావోయిస్టు పార్టీకి మరో భారీ సెట్ బ్యాక్ తగిలింది. ఆంధ్ర ఒడిశా బోర్డర్ స్టేట్ కమిటీ మెంబర్ గా పార్టీలో కీ స్ట్రాటజిస్ట్ గా ఉన్న చెల్లూరు నారాయణరావు అలియాస్ సోమన్న ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఎదుట సరెండర్ అయ్యారు. ఈ డెవలప్మెంట్ లో ఏఓబీ ప్రాంతంలో మావోయిస్టుల ప్రెసెన్స్ దాదాపు లేకుండా పోయిందని సెక్యూరిటీ ఫోర్సెస్ విశ్లేషిస్తున్నాయి. నారాయణరావు జర్నీ పీపుల్స్ పార్క్ కాలం నుంచే స్టార్ట్ అయింది. పార్టీలో స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ పలు కీ పొజిషన్స్ లో పనిచేశారు. ఏఓబీ ప్రాంతంలో పార్టీ యాక్టివిటీస్ ని విస్తరించడంలో, రిక్రూట్మెంట్స్ చేపట్టడంలో ఆయనది క్రూషియల్ రోల్. అటవీ ప్రాంతంలో దశాబ్దాల కాలం పాటు గొరిల్లా వార్ఫేర్ లో ఆరితేరిన సోమన్న సరెండర్ ను ఏపీ డీజీపీ అఫీషియల్లీ కన్ఫర్మ్ చేశారు.
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవంలో మెయిన్ ఈవెంట్ అయిన శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం కోసం టీటీడీ భారీ అరేంజ్మెంట్స్ చేస్తుంది. April 1st జరిగే ఈ డివైన్ వెడ్డింగ్ ని విట్నెస్ చేయడానికి వచ్చే డివోటీస్ కోసం తిరుమల నుంచి స్పెషల్లీ ప్రిపేర్ చేసిన 85,000 లడ్డూస్ ఇప్పటికే ఒంటిమిట్ట ష్రైన్ కి చేరుకున్నాయి. కళ్యాణోత్సవం చూడడానికి వచ్చే ప్రతి డివోటీస్ కి స్వామివారి ప్రసాదం అందేలా ఆఫీసర్స్ ఒక సాలిడ్ ప్లాన్ ను డిజైన్ చేశారు. సీఎం పట్టు వస్త్రాలు సమర్పించే ఈ మెగా ఈవెంట్ కి భక్తులు హ్యూజ్ నెంబర్స్ లో వస్తారని టెంపుల్ అథారిటీస్ అంచనా వేస్తున్నారు. డివోటీస్ కి ఎటువంటి ఇన్కన్వీనియన్స్ కలగకుండా భారీ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా చేపట్టారు. వైజాగ్ సిటీలోని ఎల్వి నగర్ లో సొసైటీ తలదించుకునే ఒక ఆరిఫైయింగ్ ఇన్సిడెంట్ వెలుగు చూసింది. ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. క్షణికావేశంలో తన గర్ల్ ఫ్రెండ్ ని హతమార్చిన ఒక నావీ టెక్నీషియన్ ఆపై ఆమె డెడ్ బాడీని పీసెస్ గా చేసి ఫ్రిడ్జ్ లో పెట్టిన ఇన్సిడెంట్ స్థానికంగా తీవ్ర సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. నావీ టెక్నీషియన్ గా వర్క్ చేస్తున్న రవీంద్ర అనే వ్యక్తికి మౌనిక అనే యువతితో కాంటాక్ట్ ఏర్పడింది. అది కాస్త ఇల్లీగల్ ఎఫైర్ కి దారితీసింది. రవీంద్ర భార్య రీసెంట్ గా హోమ్ టౌన్ కి వెళ్లడంతో సండే నైట్ అతను మౌనికను తన ఫ్లాట్ కి పిలిపించుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్రమైన ఆర్గ్యుమెంట్ చోటు చేసుకుంది. యాంగర్ తో ఊగిపోయిన రవీంద్ర ఆమెను దారుణంగా మర్డర్ చేశాడు. అనంతరం ఎవిడెన్స్ ని డిస్ట్రాయ్ చేసే ప్రయత్నంలో భాగంగా డెడ్ బాడీని పీసెస్ గా చేసి ఫ్రిడ్జ్ లో దాచాడు. ఈ ఘటన జరిగిన తర్వాత పానిక్ అయిన అక్యూజ్డ్ రవీంద్ర పోలీస్ స్టేషన్ లో సరెండర్ అయ్యాడు. ఈ కేసుపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. బీహార్ పాలిటిక్స్ లో ఒక కీ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. స్టేట్ పాలిటిక్స్ లో ప్రామినెంట్ లీడర్ అయిన నితీష్ కుమార్ తన ఎమ్మెల్సీ పొజిషన్ కు రిజైన్ చేశారు. రీసెంట్ గా ఆయన రాజ్యసభకి ఎలక్ట్ అయిన నేపథ్యంలో కాన్స్టిట్యూషన్ రూల్స్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారు. జేడీయూ ఎమ్మెల్సీ సంజయ్ గాంధీ ఈ రిజిగ్నేషన్ లెటర్ ను కౌన్సిల్ సెక్రటేరియట్ లో సబ్మిట్ చేశారు. ఇకపోతే April 9న నితీష్ కుమార్ రాజ్యసభ సభ్యుడిగా ఓట్ టేకింగ్ చేసే ఛాన్స్ ఉంది. నితీష్ కుమార్ మాత్రమే కాకుండా బీజేపీ లీడర్ నితిన్ నబీన్ కూడా తన ఎమ్మెల్యే పోస్ట్ కి రిజైన్ చేశారు. ఆయన ఇప్పుడు రాజ్యసభ ఎంపీగా నేషనల్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఏవీ బులెటిన్ అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ BNS మీడియా.